భారతదేశం సుదీర్ఘకాలం పాటు రాచరికాలు చూసింది. ఆ తర్వాత కాలంలో ఆ రాచరికాలకి వారసత్వ దేశమైనటువంటి బ్రిటన్‌ని చూసింది. కాబట్టి ఇక్కడ వ్యక్తి పూజ రాచరికాల్లో రాజుగారిని పొగడాలా, మంత్రి గారిని పొగడాలా, సైనికాధికారిని పొగడాలా, లేకపోతే గనక వాళ్ళేదో ఒకటి జేస్తారు. వాళ్ళు వేధిస్తారు. అప్పుడు ప్రతిపక్షాలుండవు వాటిట్లలో. కాబట్టి మనకి ప్రతిపక్షం లేని రాజకీయం, అధికార పక్షపు యొక్క రాజకీయం, రాజుల యొక్క రాజకీయం ఇట్లాగ అలవాటైంది. కాస్తో కూస్తో బ్రిటిషోళ్ళు వచ్చిన తర్వాత చేద్దామంటే వాడేమో మనకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మనల్ని అక్కడ పెరగనివ్వలేదు. ఈ రాచరికపు వారసత్వాన్ని జవహర్లాల్ నెహ్రూ జాగ్రత్తగా వాడాడు. తనని వద్దన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరినీ కూడా ఆ రాజుల చేత చెప్పించి, బ్రిటన్ రాచరికం చేత చెప్పించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోను ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టించి మహాత్మా గాంధీ అన్నటువంటి గాంధీ గారిని కూడా ఒప్పించి చివరికి తను ప్రధానమంత్రి అయ్యాడు. వద్దని అందరూ కలిసి ఓటేసిన సరే, ఎందుకు అంటే కేవలం రాజులతో కాంటాక్ట్ ఉంది కాబట్టి, రాచరికంతో కాంటాక్ట్ ఉంది కాబట్టి. దాని పర్యవసానం ఆ రాచరికపు కుటుంబ వారసురాలైనటువంటి ఇందిరాగాంధీ, ఆ తర్వాత మధ్యలో వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రిని రష్యానో లేకపోతే అమెరికానో రష్యాలో చంపేస్తే కూడా అసలు దర్యాప్తు లేకుండా అదేదో మన ఇంట్లో బంటు రోజు పోతే పోయాడు అన్నటువంటి తరహాలో వదిలేసి తను ప్రధానమంత్రి అయి కూర్చుంది. ఆ తర్వాతన అది ప్రజలలో అసంతృప్తి ఎదురవుతోంది. చైనాని కొట్టినోడు, పాకిస్తాన్ని పోయించినోడు, ప్రజల చేతన యుద్ధంలో పార్టిసిపేట్ చేయించినోడు, ఆహారాన్ని త్యజింప చేసినవాడు, ప్రజల చేతుల్లో బంగారపు గాజులు ఇలాంటివన్నీ కూడా యుద్ధానికి విరాళంగా ఇప్పించినోడు. కాబట్టి ప్రజల చేత బాగా ఆదరణ పొందినటువంటి వాడు కాబట్టి అతన్ని ఇచ్చి డైవర్ట్ చేసి తను ఒక మహానాయకురాలు కిందను ప్రూవ్ చేసుకోవడానికి అవసరం లేనటువంటి యుద్ధం అక్కడ బంగ్లాదేశ్ అనేటటువంటి ఏర్పాటు దానికి చేసింది తప్పించి దేశ ప్రయోజనాల కోసం ఏం చేయలేదు. దేశ ప్రయోజనాల కోసం చేస్తే పీఓకేని ఆ రోజున స్వాధీనం చేసుకుంటే పేగలిగేవాడు ఎవడు లేడు. లేదా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత లొంగిపోయిన 93,000 మందిని అడ్డం పెట్టి నిలబెడితే కనుక సచ్చినట్టు పాకిస్తాన్ ఆ రోజున పీఓకే ఇచ్చి ఉండేది. బట్ తన వ్యక్తిగత ఎదుగుదల, లాల్ బహదూర్ శాస్త్రి క్రెడెన్షియల్స్ నుంచి తను గొప్ప నాయకురాల్ని, గొప్ప పోరాట యోధురాల్ని, ప్లస్ ఆడపిల్ల కాబట్టి సహజంగా ఉండేటటువంటి ఒక పాజిటివ్నెస్ని క్యాచ్ చేసుకునేందుకు చూసుకుంది కానీ దేశ ప్రయోజనాల కోసం చూసుకోలేదు. కానీ మనకి ఈ వారసత్వ రాజకీయ దరిద్రం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి అందులో భాగంగా ఇందిరాగాంధీ ఫేసులతో రాజీవ్ గాంధీకి ఫేసులతో రాహుల్ గాంధీ. ఇప్పుడు ఇది నడిపిస్తుంటే రాజీవ్ గాంధీని జనం పెద్దగా మెచ్చలేదు. ఆయన అధికారంలో ఉండగానే గద్దె దించారు. ఆయన చనిపోయే నాటికి అధికారంలో లేరు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, రాహుల్ గాంధీని అంతగా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ప్రియాంక గాంధీకి క్రాఫ్ చేయించి ఇందిరా ముఖంలాగా తయారు చేసి తిప్పుతున్నటువంటి వేళ ఇప్పటిదాకా ఇందిరని పట్టించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇందిర అరాచకాల్ని ప్రజలకి గుర్తు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాలు ప్రతి ఏడాది నిర్వహిస్తోంది. తాజాగా 5 దశాబ్దాల క్రితం 75లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినటువంటి అంశం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మహాపాపాన్ని గురించి యువతకు అవగాహన కల్పించేది మాక్ పార్లమెంట్ ఏర్పడే సమావేశాలు అభినయ ఘట్టాలు నిర్వహిస్తామని బీజేపీ గురువారం ప్రకటించింది. అప్పుడే ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ ఆకాంక్షల పూర్తి కోసం దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని బలిచ్చారని ఆ పార్టీ గుర్తు చేసింది. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు షరతులతో కూడిన స్టే విధించిన వెంటనే 75 జూన్ 25న ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినట్టు గుర్తు చేస్తూ ప్రజలకి అది కన్వే చేసేందుకోసం కార్యక్రమం నడుపుతోంది.